హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై విధానపరమైన నిర్ణయం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా దశాబ్దాలుగా చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక అల్లాడుతున్న కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక ఉద్యోగుల జీవితాల్లో ఒక గొప్ప వెలుగు వార్త అయితే వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న వేలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో గౌరవ హైకోర్టు అత్యంత కీలకమైన మరియు సంచలన తీర్పునైతే వెలువరించింది. కేవలం ఒక వ్యక్తికో లేదా ఒక సంస్థకో పరిమితం కాకుండా ప్రభుత్వం ఈ విషయంలో ఒక స్పష్టమైన విధానపరమైన నిర్ణయం పాలసీ డెసిషన్‌ను తీసుకోవాలని కోర్టు ఆదేశించడం జరిగింది. ఇప్పుడు ఇదే మనకు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఈ తీర్పు. అంటే ఇకపై ప్రభుత్వం అరాకొర జీవోలతో కాలయాపన చేయకుండా అందరికీ వర్తించేలాగా ఒక శాశ్వతమైన చట్టం లేదా విధి విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఏర్పడింది. మరి ఈ తీర్పు వెనుక ఉన్న న్యాయపరమైన లోతును మనం గనక పరిశీలించినట్లయితే గతంలో భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టు స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పును హైకోర్టు ఇక్కడ ప్రధానంగా అయితే ప్రస్తావించింది. ఉమాదేవి కేసు తీర్పనేది అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ఒక ప్రామాణికంగా మార్గదర్శిగా అయితే పనిచేస్తుంది. మరి ఆ తీర్పు ప్రకారం 10 ఏళ్లకు పైగా నిరంతరాయంగా పనిచేస్తున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండాలని పేర్కొనబడింది. అదే స్ఫూర్తితో ఇప్పుడు మన హైకోర్టు కూడా కాంట్రాక్ట్ మరియు తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వారి పట్ల ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి ఒక సమగ్ర విధానాన్ని ప్రకటించాలని స్పష్టం చేసింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ జేఎన్‌టీయూలో రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరసింహం అనే ఒక ఉద్యోగి తన గోడును వెళ్ళబోసుకుంటూ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన దాదాపు 2 దశాబ్దాల పైగా అంటే 20 ఏళ్లకు పైగా ఒకే పోస్ట్‌లో తాత్కాలిక పద్ధతిలో సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక మనిషి తన జీవిత కాలంలో సగభాగాన్ని ప్రభుత్వ సేవకే అంకితం చేసినా రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతున్న ఉద్యోగ క్రమబద్ధీకరణ కాకపోవడం ఎంతటి అన్యాయమో ఈ పిటిషన్ ద్వారా కోర్టుకు వివరించారు. ఈ వాదనను విన్నటువంటి సింగిల్ జడ్జ్ ధర్మాసనం పిటిషనర్ యొక్క సుదీర్ఘ సర్వీస్‌ను గుర్తించి ఆయన ఉద్యోగాన్ని వెంటనే క్రమబద్ధీకరించాలని గతంలో తీర్పునిచ్చింది. అయితే ఈ సింగిల్ జడ్జ్ తీర్పును సవాలు చేస్తూ జేఎన్‌టీయూ యాజమాన్యం డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలైతే చేసింది. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టినటువంటి గౌరవ చీఫ్ జస్టిస్ అశోక్ అరాధే గతంలో మరియు జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడినటువంటి ధర్మాసనం విచారణను లోతుగా చేపట్టింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని కఠినమైన ప్రశ్నలను లేవనెత్తింది. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైనటువంటి ఉద్యోగులు ఒకేసారి 10 సంవత్సరాల నిరంతర సర్వీస్‌ను పూర్తి చేసుకోకుంటే వారికి ఉండాల్సిన అన్ని అర్హతలు ఉంటే వారిని రెగ్యులరైజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా ఆ సంస్థపై ఉంటుందని ధర్మాసనం చాలా స్పష్టంగా చెప్పింది. 10 ఏళ్ళు అంటే ఒక చిన్న కాలం కాదు. అది ఒక మనిషి వృత్తి జీవితంలో అత్యంత కీలకమైన సమయమని కోర్టు గుర్తించింది. మరింత లోతుగా విశ్లేషిస్తే 2006లో ఉమాదేవి కేసు తీర్పొచ్చిన తర్వాత గానీ, లేదా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఎటువంటి నిర్దిష్టమైన విధాన నిర్ణయం తీసుకోలేదని, దానికి సంబంధించిన జీవోలను జారీ చేయలేదని కోర్టు తప్పుపట్టింది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరణ చేస్తామని హామీలిచ్చినప్పటికీ, క్షేత్రస్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎటువంటి పురోగతి లేకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తూ ఉద్యోగులను కోర్టుల చుట్టూ తిప్పుకోవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించింది. ఈ తీర్పు కేవలం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఒక ఆశాదీపంలా మారింది. ఎందుకంటే ఒక రాష్ట్ర హైకోర్టు ఇలాంటి సంచలన తీర్పు ఇచ్చినప్పుడు ఇతర రాష్ట్రాల్లోని ఉద్యోగులకు కూడా దీనిని ఉదాహరణ ఇస్తుందన్నమాట. సో, తమ హక్కుల కోసం పోరాడే అవకాశం కూడా ఉంటుంది. కాంట్రాక్ట్ ఉద్యోగులంటే కేవలం తక్కువ జీతానికి పనిచేసే యంత్రాలు కాదని, వారి వెనుక కూడా కుటుంబాలుంటాయని, వారిని సామాజిక భద్రత వారికి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని ఈ తీర్పు పునరుద్ఘాటించింది. చివరగా హైకోర్టు చెప్పిన దాని సారాంశంగా ఏమిటంటే, ఇకపై ఒక్కొక్క ఉద్యోగి కోర్టుకొచ్చి తన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఏం లేదు. ప్రభుత్వం తనంతట తానుగా ఒక పాలసీని సిద్ధం చేసి 10 ఏళ్ల నిండిన అర్హులైన
అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఒకేసారి క్రమబద్ధీకరించాలి. ఈ విధానపరమైన నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో స్థిరత్వం వస్తుంది. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కోర్టు ఆదేశాల మేరకు త్వరితగతిన జీవోలను జారీ చేస్తుందని, లక్షలాది మంది కాంట్రాక్ట్ కార్మికుల ఇళ్లలో ఉగాది వెలుగు నింపుతుందని అందరూ ఆశిస్తూ ఉన్నారు. మరి ఈ తీర్పు ద్వారా న్యాయ వ్యవస్థ మరోసారి సామాన్య ఉద్యోగి పక్షాన నిలబడి తన విశ్వసనీయతను చాటుకుంది.